బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ షేక్పేట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ లోని సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆకాష్ స్టడీ సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఆ పక్కనే ఉన్న జూహీ ఫెర్టిలిటీ సెంటర్ కి మంటలు వ్యాపించాయి. దీంతో స్టడీ సెంటర్, ఫెర్టిలిటీ సెంటర్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. మంటల్లో చిక్కుకున్న ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. దట్టమైన పొగ కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కి ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి అద్దాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్లి మంటలు అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. కింది ఫ్లోర్ లో ఉన్న రిలయన్స్ ట్రెండ్ కు, అలాగే ఆ పక్కనున్నటువంటి డీమార్ట్ కు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నా పనిచేయడం లేదని ఫైర్ ఆఫీసర్ స్పష్టం చేశారు. షేక్పేట్లోని షాపింగ్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. షేక్పేట్లోని ప్రధాన రహదారి పక్కన ఉన్న కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం ఫైర్ స్టేషన్ సిబ్బందికి అందడంతో వెంటనే ఫైర్ ఇంజన్స్ తో వచ్చి మంటలని ఆర్పేశారు. అయితే ఇక్కడ చూడవచ్చు, పూర్తిగా కూడా ఆ కాంప్లెక్స్ లో ఉన్న జూరీ ఫెర్టిలిటీ సెంటర్ తో పాటు ఆకాశ్ స్టడీ సెంటర్ లో కూడా మంటలు ఏ విధంగా చెలరేగాయో మొత్తం కూడా సగం వరకు కాలిపోయింది. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. సగం వరకు అంటే దీంట్లోనే ఇదే కాంప్లెక్స్ లో స్టడీ సెంటర్ తో పాటు జూరీ ఫెర్టిలిటీ సెంటర్ ఉండడం, అందులోనూ ట్రెండ్స్, రిలయన్స్ ఉండడం, దాని పక్కనే చూసుకుంటే డీమార్ట్ కూడా ఉండడం జరిగింది. ఇందులో ఈ జూరీ సెంటర్ లోను తర్వాత స్టడీ సెంటర్ లో ఉన్న మంటలు వ్యాప్తించడంతో మిగిలిన డీమార్ట్ తర్వాత రిలయన్స్ లోకి మంటలు వ్యాప్తించకుండా అయితే ఫైర్ సిబ్బంది అయితే అడ్డుకోవడం జరిగింది. కొంతవరకు అయితే మంటలను ఆపేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ మనతో పాటే ఉన్న ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు మనతో పాటే ఉన్నారు. ఒకసారి మంటలు ఎలా వ్యాప్తించాయి, ఫైర్ సేఫ్టీ ఏం లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నింటికి మంటలు చెలరేగాయి, మీరు ఎప్పుడు రావడం జరిగింది? మాకు 5:18 ఫైర్ కంట్రోల్ కు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమ్మీడియట్ గా పంజాగుట్ట ఫైర్ వెహికల్, జూబ్లీహిల్స్ వెహికల్, మాదాపూర్, లంగరౌజ్, బ్రాంటో స్కై లిఫ్ట్ అందరిని 5 బండ్లను కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది స్పాట్ కు. ఈ బిల్డింగ్ వచ్చేసి డూక్స్ బిల్డింగ్. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏమో ట్రెండ్స్ ఉంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏమో డీమార్ట్ ఉన్నది. ఈ ట్రెండ్స్ బిల్డింగ్ లో అది G+4 సెకండ్ ఫ్లోర్ లో ఫైర్ అయిందండి. ఒక్కొక్క ఫ్లోర్ లో ఏముందంటే ఫస్ట్ అండ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో రిలయన్స్ ఉన్నది. సెకండ్ ఫ్లోర్ లో ఈ ఆకాశ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో అన్ని ల్యాప్టాప్స్, ఏసీలు, తర్వాత అన్ని వుడ్ బెంచెస్, LED బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. సో తర్వాత థర్డ్ ఫ్లోర్ వచ్చేసి జూహీ క్లినిక్ అని ఉంది ఒకటి, డే క్లియర్ IVF సెంటర్. అది దాంట్లో పేషెంట్లు ఎవరు లేరు. 4th అండ్ 5th వచ్చేసి ఆఫీసెస్ ఉన్నాయండి. సెకండ్ ఫ్లోర్ లోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో మొత్తం అద్దాలతోనే కన్స్ట్రక్షన్ చేసారు కాబట్టి యాక్సెస్ తొందరగా కాలేదు. అయినా కూడా మా టీమ్స్ 2 పక్కల 2 బ్రాంచెస్ ఓపెన్ చేసి 5 బండ్లు కాబట్టి దాదాపు 30 ఫైర్ ఫైటర్స్, 2 DFOలు రంగారెడ్డి అండ్ హైదరాబాద్, 3 ADFOలు హైకోర్టు, మాదాపూర్ అండ్ సెక్రటరియట్ ADFOలు కూడా ఇక్కడికి స్పాట్ కి రావడం జరిగింది. 30 మెంబర్స్ ఫైర్ ఫైటర్స్ తోని ఇమ్మీడియట్ గా ఫైర్ పక్కలకు వ్యాపించకుండా మొత్తం ఆర్పడం వితిన్ ½ an hour లో మొత్తం కంట్రోల్ చేసినాం ఫైర్ ని. స్మోక్ మొత్తం లోపల ఎంగల్పై ఉండే దాన్ని యాక్సెస్ చేసినాం. ఒక పక్కకు మాకు ల్యాడర్లు యూజ్ చేసుకుంటూ, తర్వాత ఫైర్ మ్యాన్ యాక్సెస్ యూజ్ చేసుకుంటూ యాక్సెస్ క్లియర్ చేసుకుని స్మోక్ నంతా బయటికి లాగడం జరుగుతుంది. మా దగ్గర స్మోక్ ఎగ్జాస్టర్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. ఫైర్ అయితే ఎక్కడికి బయటికి స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఒక ముగ్గురిని రాగానే ఒక ముగ్గురు దాంట్లో సెక్యూరిటీ పీపుల్ ఉంటే వాళ్ళని, ఒకళ్ళేమో లెంటిల్ మీద కూర్చొని ఉండే, మిగతా 2 ఉంటే వాళ్ళ ముగ్గురిని కూడా మా టీము BSEట్లు వేసుకొని పోయి లోపలికి వెళ్లి వాళ్ళ ముగ్గురిని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదండి. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరు ఇంజూర్డ్ గానీ లైఫ్ లాస్ గానీ కాలేదండి. మొత్తానికైతే ఎక్స్టెండ్ కాకుండా మా టీము చాలా హార్డ్ వర్క్ చేసి ఇమ్మీడియట్ గా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి.
చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇక్కడ ఒకే కాంప్లెక్స్ లో ఒకవైపు ట్రెండ్స్, మరోవైపు డీమార్ట్, పైన చూసుకున్నట్లయితే ఆకాశ్ స్టడీ సర్కిల్ తో పాటు జూహీ ఫెర్టిలిటీ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. ఒకే కాంప్లెక్స్ లో ఇన్ని బిల్డింగ్స్ ఉండడం ఫస్ట్ ముందుగా మంటలు షార్ట్ సర్క్యూట్ అయ్యి వ్యాప్తించింది మాత్రం ఆకాశ్ స్టడీ సర్కిల్ లోనే చూసుకోవచ్చు. మెల్లిమెల్లిగా ఆ మంటలు అనేటివి చెలరేగి పక్కన ఉన్న జూహీ ఫెర్టిలిటీ సెంటర్ లోకి వ్యాప్తించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చి 5 ఫైర్ ఇంజన్లతోనే అయితే మంటలను ఆర్పేశారు. అయితే డీమార్ట్ కి గానీ ట్రెండ్స్ కి గానీ ఎలాంటి నష్టం జరగలేదు, ఎలాంటి వస్తువులు కూడా కాలలేదు. మిగిలిన ఆకాశ్ ఫెర్టిలిటీలో తర్వాత జూహీ సెంటర్ లో మాత్రం అన్ని వస్తువులు, ఫర్నిచర్ అంతా కూడా సగం వరకు కాలిపోయాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు, అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. ఇవి మంటలు కూడా ఉదయం 5 తెల్లవారుజామున వ్యాప్తించడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే ఒకవేళ చీకట్లో గనక జరిగి ఉంటే ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో అన్నట్టుగా అయితే ఫైర్ స్టేషన్ సిబ్బంది చెప్పడం జరిగింది. వెంటనే అయితే ఎవరికి ప్రమాదం జరగకుండా అందరినీ సేఫ్ చేశాము, మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చామన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.